హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ హౌ టు క్యాలిక్యులేట్ ర్యాంక్ ఇన్ స్టూడెంట్ మార్క్ లిస్ట్. లాస్ట్ క్లాస్లో మనం ఏంటి డిస్కస్ చేసాం, గ్రేడ్ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే గ్రేడ్ మల్టిపుల్ అవుట్పుట్స్ ఏబిసి గ్రేడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అలానే ఇఫ్ ఎలా యూజ్ చేయాలి, అండ్ ఎలా యూజ్ చేయాలి, ఆర్ ఎలా యూజ్ చేయాలి, అంటే ఇఫ్ అండ్ ఆర్ యూజ్ చేసి రిజల్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలానే గ్రేడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. ఎవరైనా ఒకసారి ప్రీవియస్ క్లాస్ మిస్ అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ ప్రీవియస్ వీడియోస్ వినండి. ఆ ప్రీవియస్ వీడియోస్ వింటే మీకు ఫార్ములాస్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సో నేను థియరీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్ లిస్ట్ టేబుల్ తీసుకొని రిజల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలానే నెక్స్ట్ గ్రేడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి చూపించాను. ఒకసారి ఆ వీడియో చూడండి, వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. సో వీడియోస్ అందరూ చూస్తున్నారు, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సారీ, అలానే ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ర్యాంక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ర్యాంక్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫార్ములా, అంటే ఆల్రెడీ మనకి ఎక్సెల్లో ఫార్ములా ఉంటుంది ర్యాంక్ అనే ఫార్ములా. సో డైరెక్ట్గా దాన్ని మనం అప్లై చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను సేమ్ స్టూడెంట్ మార్క్ లిస్ట్ టేబుల్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ర్యాంక్ ఉంది కదా, సో స్క్రీన్ చిన్న చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నాకు ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, రైట్. సో దీనికి కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది, ప్రీ డిఫైన్డ్ ఫార్ములా అనుకున్నాం కదా, అంటే ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్. ఫార్ములా అనేది మనకి దేంతో స్టార్ట్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ మీకు కిందనే రెఫరెన్స్ చూపిస్తుంది చూడండి. నెంబర్ అడుగుతుంది, రెఫరెన్స్ అడుగుతుంది, ఆర్డర్ అడుగుతుంది. నెంబర్, రెఫరెన్స్, ఆర్డర్. ఓకే, సో నెంబర్ అన్నప్పుడు మనం ఏ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ర్యాంక్ అనేది మనం దేని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం, రిజల్ట్ని బట్టి కాదు, అలానే టోటల్ని బట్టి కాదు, యావరేజ్ని బట్టి మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ నేను యావరేజ్ తీసుకుంటాను. సో ఇక్కడ ర్యాంక్ నెంబర్ అని అడుగుతుంది కదా, నెంబర్ అన్నప్పుడు ఏం చేయాలంటే యావరేజ్ కాలం ఏదైతే ఉందో యావరేజ్ కాలంలో ఫస్ట్ నెంబర్, ఎందుకంటే ఫార్ములా అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, టేబుల్లో ఉన్న ఆ పర్టికులర్ కాలంలో ఫస్ట్ సెల్కి ఫార్ములా అనేది అప్లై చేస్తాం, తర్వాత డ్రాగ్ చేస్తే రిమైనింగ్ అన్ని సెల్స్కి అయితే అప్లై అవుతుంది. సో సేమ్ లైక్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్, నెంబర్ అడుగుతుంది కదా, యావరేజ్ ఫస్ట్ నెంబర్ ఇవ్వండి. యావరేజ్ ఫస్ట్ నెంబర్ ఎంత మనకి ఇక్కడ I2, కామా దీని తర్వాత ఏమడుగుతుంది చూడండి, ఇక్కడ రెఫరెన్స్. దీని తర్వాత ఏమడుగుతుంది, రెఫరెన్స్ అడుగుతుంది. ఇక్కడ రెఫరెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇచ్చాను, మనకి గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉంటేనే కదా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అనేది తెలుస్తుంది. ఇక్కడ రెఫరెన్స్ అంటే ఏంటి, యావరేజ్ మొత్తాన్ని రెఫరెన్స్ కింద ఇవ్వాలి. యావరేజ్ మొత్తాన్ని ఏం చేయాలి, రెఫరెన్స్ కింద ఇవ్వాలి. సో యావరేజ్ మొత్తాన్ని రెఫరెన్స్ కింద ఎలా ఇవ్వాలి, కామా పెట్టి స్టార్టింగ్ యావరేజ్ సెల్ అడ్రస్ ఎంత, I2 కోలన్, I2 కోలన్ అని ఇచ్చి లాస్ట్ ఎంత ఉంది, I5. ఓకే, I5. సో ఇది రేంజ్ అని అనొచ్చు, లేదంటే రెఫరెన్స్ అని కూడా అనొచ్చు. అంటే టోటల్ స్టార్టింగ్ మనం ఏం చేసాం, ఒక నెంబర్ తీసుకున్నాం, దాని తర్వాత ఏం చేయాలి, రెఫరెన్స్. రెఫరెన్స్ వచ్చేసి ఏం చేయాలి, యావరేజ్ కాలం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం తీసుకోవాలి. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అనేది ఉంటేనే మనకి అక్కడ ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. దీని తర్వాత ఏమడుగుతుంది, అసెండింగ్, డిసెండింగ్ అని అడుగుతుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 0 అని ఇచ్చాను. 0 అని ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి, ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి ర్యాంక్స్ అనేవి వచ్చాయి, 4, 2, 2, 1. ఓకే, అంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన యావరేజ్ని బట్టి అది ర్యాంక్ అనేది డిసైడ్ చేసుకుంది. కానీ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 80.5 వచ్చిన యావరేజ్కి సెకండ్ ర్యాంక్ వచ్చింది, 56.6 వచ్చిన వాడికి కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది. అంటే ర్యాంక్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది, యావరేజ్ సేమ్ ఉంటే ర్యాంక్ రిపీట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక యావరేజ్ ఉంది, ఇక్కడ ఒక యావరేజ్ ఉంది, కానీ ఇక్కడ మనకి ర్యాంక్ అనేది ఏమైంది, రిపీట్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ చూడండి, మీరు ఏదైతే ఇక్కడ రేంజ్ ఇచ్చారో, సో ఇక్కడ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ ఏది
I2 కోలన్ I5 అనే రేంజ్ ఉంది కదా, చూడండి నేను మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం ఫార్ములాని నోట్ ప్యాడ్లో టైప్ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. సో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఇందులో, కన్ఫ్యూజన్ క్లియర్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చూడండి, ర్యాంక్ ఫార్ములా మనం ఎలా టైప్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ అని ఇచ్చి స్టార్టింగ్ ఏం చేయాలి, యావరేజ్ ఫస్ట్ నెంబర్, అంటే మీకు అర్థం అవ్వడం కోసం నేను యావరేజ్ అని రాస్తున్నాను, యావరేజ్ ఫస్ట్ నెంబర్ కామా, తర్వాత ఏం చేయాలి, యావరేజ్ కాలం, అంటే యావరేజ్ కాలం అంటే ఇక్కడ ఏంటి, యావరేజ్ ఫస్ట్ సెల్, యావరేజ్ ఫస్ట్ సెల్ కోలన్ లాస్ట్ సెల్, ఫస్ట్ సెల్ కోలన్ ఏం ఇచ్చాను, లాస్ట్ సెల్ అని ఇచ్చాను, కామా దీని తర్వాత ఏం చేయాలి, 0 or 1, 0 అంటే డిసెండింగ్ ఆర్డర్, 1 అంటే అసెండింగ్ ఆర్డర్. సో మనం ఫార్ములా అనేది ఇలా టైప్ చేసుకోవాలి, యావరేజ్ ఫస్ట్ నెంబర్ అంటే యావరేజ్ అనే కాలంలో ఫస్ట్ సెల్ ఇస్తాం, దాని తర్వాత యావరేజ్ ఫస్ట్ సెల్ కోలన్ లాస్ట్ సెల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, 0 or 1 ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా టైప్ చేశాను కదా, దీన్ని కాపీ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫార్ములా తీసుకున్నాం కదా, సో ఈ ఫార్ములాలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇందులో I2 అనేది ఏంటి, ఫస్ట్ సెల్ అడ్రస్, యావరేజ్ ఫస్ట్ నెంబర్, తర్వాత I2 కోలన్ I5 అని ఉంది కదా, యావరేజ్ ఫస్ట్ సెల్ కోలన్ లాస్ట్ సెల్, అంటే ఇది రిఫరెన్స్. ఇక్కడ రిఫరెన్స్ లో మనం ఏం చేయాలంటే, ఇది నేను డైరెక్ట్ గా ఇచ్చాను, ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇచ్చాను కాబట్టి మీకు ఇక్కడ ర్యాంక్ అనేది ఏమైంది, రిపీట్ అయింది. ఇక్కడ చిన్న చేంజ్ ఏం చేయాలంటే, ఆ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా I2 కోలన్ I5 అని ఇవ్వకుండా ఇక్కడ ఏం చేయాలి, డాలర్ సింబల్ యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ $2 అంటే I2 ఉంది కదా, I2కి ఏం చేయాలి, $2. అలానే నెక్స్ట్ మళ్ళీ ఏముంది, ఇక్కడ I5 ఉంది కదా, $I, మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ $5. సో ఇలా ఇస్తే దీన్ని ఏమంటారంటే, దిస్ ఈజ్ కాల్డ్ రిఫరెన్స్. ఓకే, దీన్ని ఫ్రీజింగ్ పాయింట్స్ అంటారు. అంటే ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ రిపీట్ ది ర్యాంక్ అగైన్ అండ్ అగైన్. అర్థమైంది కదా, నెంబర్ యావరేజ్ నెంబర్ అనేది సేమ్ ఉంటేనే ర్యాంక్ అనేది రిపీట్ అవుతుంది. సో దీన్ని ఫ్రీజ్ చేయడం అంటారు. సో ఇలా ఫ్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూనిక్ వాల్యూస్ వస్తాయి. చూడండి ఇప్పుడు దీన్ని నేను ఎక్సెల్లో అప్లై చేసి చూస్తాను. ఇప్పుడు ఎక్సెల్ మనం ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తాం కదా, దీన్నే చిన్న చేంజ్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ మొత్తం డిలీట్ చేసేస్తున్నాను, ఫార్ములా డిలీట్ చేసి మళ్ళీ టైప్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. అగైన్ మళ్ళీ ఫార్ములా టైప్ చేస్తున్నాను చూడండి. సో ఈజ్ ఈక్వల్ టు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ అని టైప్ చేసి ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ స్టార్టింగ్ నెంబర్ ఎంత, I2 కామా, తర్వాత ఏం చేయాలి, రిఫరెన్స్ మామూలుగా ఏమి ఇస్తాం మనం, I2 అని ఇవ్వాలి. I2 డైరెక్ట్గా ఇవ్వకుండా ఏం చేస్తున్నాను, $2 కోలన్, మళ్ళీ ఏం చేయాలి, లాస్ట్ సెల్ అడ్రస్ ఎంత ఉంది, I5 కూడా ఎలా ఇస్తున్నాను, $5 కామా, ఇలా ఇచ్చిన తర్వాత డిసెండింగ్ 0 or 1. 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటో కూడా చెప్తాను. ప్రజెంట్ 0 ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇప్పుడు చూడండి టేబుల్ ఫార్మేట్ ఉంది కాబట్టి టేబుల్ అంతటికి ఆటోమేటిక్గా ర్యాంక్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి 92% వచ్చింది కాబట్టి ఫస్ట్ ర్యాంక్, 80 వచ్చింది కాబట్టి సెకండ్, 56 థర్డ్, 55 ఫోర్త్. ఇప్పుడు ర్యాంక్ అనేది మనకి ఏమైంది, రిపీట్ అవ్వలేదు. అర్థమైంది కదా, ఇక్కడ ర్యాంక్ అనేది రిపీట్ అవ్వలేదు. అంటే ఇలా డాలర్ సింబల్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫ్రీజ్, అంటే రిపీట్ అవ్వదు అన్నమాట. సో చెక్ చేసుకుంటుంది, టేబుల్ మొత్తం చెక్ చేసుకుని సేమ్ ఉంటేనే మీకు ర్యాంక్ అనేది రిపీట్ అవుతుంది. సేమ్ లేదనుకోండి, అంటే ఇందాక మనకి ఏమైంది, నియర్ బై వాల్యూ వచ్చినా సరే మనకి ర్యాంక్ అనేది రిపీట్ అయింది. సో ఏంటంటే రిపీటెడ్ వాల్యూస్ వచ్చినప్పుడు ర్యాంక్ అనేది రిపీట్ అవ్వకుండా ఉండాలి. అంటే జనరల్గా ఏమవుతుంది, నియర్ బై వాల్యూ వస్తే ఇందాక రిపీట్ అయింది, సేమ్ వాల్యూ వస్తే ర్యాంక్ అనేది రిపీట్ అవుతుంది, అది కామన్. సో నియర్ బై వాల్యూ వచ్చినా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, లైక్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 0 ఇచ్చాం. సో 0 అంటే మీకు ఏమైంది, 0 అంటే డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసేసి ఇక్కడ నేను 1 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది, సో ఎవరికైతే యావరేజ్ అనేది
లీస్ట్ వాల్యూ ఉందో, అంటే తక్కువ యావరేజ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే యావరేజ్ తగ్గుతూ ఉంటే ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అంటే యావరేజ్ తగ్గుతూ ఉంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనమాట. యావరేజ్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ర్యాంక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. అర్థమైంది కదా. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, 1 అంటే ఏంటి, అసెండింగ్. అసెండింగ్ అంటే ర్యాంక్ అనేది తగ్గుతూ ఉందనుకోండి, అది యావరేజ్ అనేది తగ్గుతూ ఉందనుకోండి, ర్యాంక్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు 50 వచ్చింది కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వీడికన్నా 40 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా 40 వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంక్ వెళ్ళిపోతుంది. అంటే ఎవరికైతే లీస్ట్ వాల్యూ ఉందో వాడికి ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అనమాట. సో అది అసెండింగ్ ఆర్డర్ అంటే 1 అంటే. ఇప్పుడు అలా కాకుండా నేను 0 పెట్టాను అనుకోండి, 0 పెట్టినప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ, సో ఎవరికైతే యావరేజ్ ఎక్కువ ఉందో వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. 0, 1కి అదే డిఫరెన్స్. మీరు అది ప్రాక్టికల్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటారు. సో ఇది ఈ టైప్లో మనం ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఓకే. నెక్స్ట్ ఒకసారి టోటల్ యావరేజ్, రిజల్ట్, గ్రేడ్, ర్యాంకు అన్ని ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇందులో టోటల్ యావరేజ్ మనకి ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్. సో ఇది డైరెక్ట్గా మనం అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తాం చూడండి. ఇది సెలెక్ట్ చేసుకొని, ఇది సబ్జెక్ట్స్ మొత్తం 6 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే హోమ్లో మనకి ఇక్కడ బటన్ ఉంది కదా. సో ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్ ఉంటాయి కదా ఇందులో. సమ్ అంటే ఆటోమేటిక్గా సమ్ క్యాలిక్యులేట్ అయింది చూడండి. మళ్ళీ సబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యావరేజ్ అంటే ఆటోమేటిక్గా యావరేజ్ క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు రిజల్ట్ అనేది ఏం చేయాలి, ప్రీ డిఫైన్డ్ ఫార్ములా కాదు, మనం టైప్ చేసుకోవాలి, మనం క్రియేట్ చేసుకోవాలి. సో రిజల్ట్ అనేది ఎలా ఇస్తాను, ఈచ్ సబ్జెక్ట్లో 35 అబౌవ్ ఉండాలి. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్ట్లోనూ 35 అబౌవ్ ఉండాలి కాబట్టి ఇఫ్ అండ్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అండ్. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది, తెలుగు, B2 ఎంత ఉండాలి అక్కడ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా నెక్స్ట్ ఏముంది, C2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా నెక్స్ట్ మ్యాథ్స్ D2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా నెక్స్ట్ సైన్స్ E2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా నెక్స్ట్ హిందీ F2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా నెక్స్ట్ సోషల్ G2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. సో ఇలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ అన్ని పెట్టుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి కామా పెట్టి ట్రూ రిజల్ట్ ఏమిస్తున్నాను, పాస్, కామా ఫాల్స్ రిజల్ట్ ఇవ్వాలి కదా, ఫెయిల్. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి అండ్ ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది పాస్ ఫెయిల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు గ్రేడ్ చేయాలి. సో గ్రేడ్ దేన్ని బట్టి ఇస్తాం, గ్రేడ్ కండిషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ రిజల్ట్ అనేది పాస్ అయి ఉండాలి. రిజల్ట్ ఎవరికైతే పాస్ అని ఉందో వాళ్ళకి యావరేజ్ 90 అబౌవ్ ఉంటే ఏ గ్రేడ్, రిజల్ట్ పాస్ అయి ఉండాలి 60 అబౌవ్ ఉంటే బి గ్రేడ్, రిజల్ట్ పాస్ అయి ఉండాలి 50 అబౌవ్ ఉంటే సి గ్రేడ్. ఓకే. ఒకవేళ 50 కన్నా బిలో ఉంది అనుకోండి, రీఅపియర్ అని కానీ ఫెయిల్ అని కానీ రావాలి. ఓకే. సో దాన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం చూడండి. ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ అవుట్పుట్స్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ కండిషన్ రాయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అండ్, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అండ్. ఫస్ట్ కండిషన్ ఏంటి, రిజల్ట్. సో రిజల్ట్ ఎంత ఉంది మనకి ఇక్కడ, J2 ఈక్వల్ టు పాస్. ఎందుకని టెక్స్ట్ కాబట్టి ఈక్వల్ టు అని పెట్టాను. నెంబర్ అయితే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటాం. ఎగ్జాక్ట్ గా నాకు ఏముండాలి అక్కడ, పాస్. అంటే ఇక్కడ ఫెయిల్ అని ఉంది అని ఫెయిల్ ఇవ్వాలి, పాస్ అని ఉంది అని పాస్ ఇవ్వాలని కాదు. ఇక్కడ ఏముంది అనేది ఇగ్నోర్ చేయండి. అంటే ఇగ్నోర్ దిస్ రిజల్ట్. సో మీరు దేన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు, నాకు అక్కడ పాస్ అని ఉంటేనే క్యాలిక్యులేట్ అవ్వాలి. సో J2 ఈక్వల్ టు పాస్, కామా నెక్స్ట్ ఏముండాలి, యావరేజ్ I2. యావరేజ్ ఎంత ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఇలా ఉంటే ఏ గ్రేడ్ రావాలి, ఏ అనే గ్రేడ్ రావాలి. సో ఏ గ్రేడ్కి రాసేస్తాం. జనరల్గా అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, కామా పెట్టి ఫాల్స్ రిజల్ట్ రాసి బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం. కానీ మనకి మల్టిపుల్ అవుట్పుట్స్ కావాలి కాబట్టి మళ్ళీ అగైన్ ఏం చేస్తాను, ఇదే ఫార్ములాని రిపీట్ చేస్తాను. ఇఫ్ అండ్ అగైన్ మళ్ళీ J2 ఈక్వల్ టు ఏమని ఉండాలి, పాస్. J2లో కంపల్సరీ ఏమని ఉండాలి, పాస్ అని ఉండాలి, కామా I2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అబోవ్. సో ఇలా ఉంటే ఏం రావాలి నాకు, బి గ్రేడ్ అని రావాలి. సో ఏ గ్రేడ్ అయింది, బి గ్రేడ్ అయింది. నెక్స్ట్ సి గ్రేడ్. మళ్ళీ ఇఫ్ అండ్ అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నాను, J2 ఏమని ఉండాలి, ఈక్వల్ టు పాస్, కామా I2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, 50 అబోవ్. ఇలా ఉంటే నాకు ఏ గ్రేడ్ రావాలి, సి గ్రేడ్ రావాలి, కామా
ఓకే, సో ఇలా ఉంటే ఏ గ్రేడ్ వస్తుంది, ఇలా ఉంటే బి గ్రేడ్ వస్తుంది, ఇలా ఉంటే సి గ్రేడ్ వస్తుంది. మీకు ఇంకా కావాలంటే డిఈఎఫ్ అలా మీ రిక్వైర్మెంట్ బట్టి ఏమన్నా రాసుకోండి. సో నాకు ఎక్కడితో క్లోజ్ చేయాలి, సో ఏ ఉంటే ఇలా వస్తే ఏ గ్రేడ్, ఇలా వస్తే బి గ్రేడ్, ఇలా వస్తే సి గ్రేడ్. అలా లేకపోతే ఏం రావాలి, ఫెయిల్ అని రాస్తున్నాను. ఫెయిల్, రీఅపియర్ మీ ఇష్టం, మీకు ఏది కావాలో ఫాల్స్ రిజల్ట్ అది ఫాల్ట్ రిజల్ట్ ఏది కావాలంటే అది రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ దగ్గర బ్రాకెట్ క్లోజ్ చేయాలి, బి దగ్గర బ్రాకెట్ క్లోజ్ చేయాలి, సి దగ్గర బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఈ 3 బ్రాకెట్స్ కలిపి లాస్ట్ లో ఒకసారి ఇవ్వండి. 3 బ్రాకెట్స్ ఏం చేయాలి, లాస్ట్ లో ఒకసారి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ ఆటోమేటిక్గా గ్రేడ్ అనేది క్యాలిక్యులేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ర్యాంక్. ర్యాంక్ అనేది మనం జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ అని ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్. ఫస్ట్ ఏం చేయాలి, యావరేజ్ స్టార్టింగ్ నెంబర్. యావరేజ్ స్టార్టింగ్ నెంబర్ ఎంత ఉంది, I5. ఓకే, యావరేజ్ స్టార్టింగ్ నెంబర్ ఏమవ్వాలి, I2 కామా రిఫరెన్స్ కింద ఏం తీసుకోవాలి, యావరేజ్ మొత్తాన్ని తీసుకోవాలి. కాకపోతే రిఫరెన్స్ లో మనం ఏం చేయాలి, డాలర్ సింబల్ అనేది యాడ్ చేయాలి. సో డైరెక్ట్ గా I2 అని రాయకుండా $I$2 కోలన్ లాస్ట్ ఏముంది, మళ్ళీ $I$5 కామా అసెండింగ్ ఆర్ డిసెండింగ్ 0. మనకి యావరేజ్ అనేది ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావాలి కాబట్టి నేను డిసెండింగ్ ఆర్డర్ తీసుకున్నాను. ఎంటర్. సో ఇలాగ మనకి ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇది స్టూడెంట్ మార్క్ లిస్ట్ లో. సో టోటల్ మనకి ర్యాంక్ అంతా క్యాలిక్యులేట్ చేయడం, టేబుల్ మొత్తం క్యాలిక్యులేట్ చేయడం, టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రిజల్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలానే గ్రేడ్ ఎలా అసైన్ చేయాలి. ఓకే, సో ఇది ఫార్ములా. నేను ఇక్కడ ఈ ఫార్ములాస్ కోసం రిఫరెన్స్ గా స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాను. మీకు వర్క్ ఏరియాలో మీకు డిఫరెంట్ డేటా ఉంటుంది, డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. దీన్ని రిఫరెన్స్ గా తీసుకుని సింగిల్ కండిషన్ ఉంటే ఫార్ములా ఎలా అప్లై చేయాలి, మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఎలా అప్లై చేయాలి, మల్టిపుల్ అవుట్పుట్స్ కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో ఇదన్నీ రిఫరెన్స్ గా తీసుకుని మీ రియల్ టైంలో మీ డేటాకి అప్లై చేయండి. ఓకే, వీడియో చూసి వీడియో బాగా నీట్ గా ఫాలో అవ్వండి. వీడియో చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.